రైట్. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా ఎలాంటి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే చాలా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో అక్కడ కౌంటర్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి నేతలకు సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి కానీ ఎలాంటి కౌంటర్ ఉండబోతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రాజశేఖర్, ఈ నెల 9వ తేదీ నుంచి కూడా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఈసారికి సంబంధించి కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యం కావచ్చు, ఇంకా ఇప్పటికే పథకాలకు సంబంధించి కూడా అమలు చేస్తున్న నేపథ్యం వస్తుంది. గత ప్రభుత్వం సంబంధించి తప్పిదాలు కావచ్చు, గత ప్రభుత్వంలో చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన అవకతవకలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే విచారణ కమిషన్లను ఏర్పాటు చేసింది, ఆ కమిషన్లకు సంబంధించి కూడా గత అసెంబ్లీకి సంబంధించి కూడా బడ్జెట్ జరిగే సమావేశాలకు సంబంధించి ఆ సమావేశాల్లో పలు ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏదైతే పవర్ ప్లాంట్ సంబంధించిన శాఖకు సంబంధించి అవకతవకలు కావచ్చు, మరోవైపు కాళేశ్వరం సంబంధించిన ఏదైతే అవకతవకలకు సంబంధించిన పూర్తిగా దీనిపైన గతంలో శ్వేతపత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో గత బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా దీనిపైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చర్చల్లో పాల్గొనకపోవడం కావచ్చు, బైకాట్ చేసిన సిచ్యుయేషన్స్ గత బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన జరిగిన ఆ చర్చల్లో కనిపిస్తున్న నేపథ్యం ఇప్పుడు సంబంధించి కూడా ఈ నెల 9వ తేదీకి సంబంధించి కూడా సమావేశాలు జరగబోతున్న నేపథ్యం అయితే దీనికి సంబంధించి ఇక దీంట్లో అంటే ప్రభుత్వం సంబంధించిన ఏడాది కాలంలో ప్రభుత్వం సంబంధించిన పథకాల సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల చర్చతో పాటుగా ఇతర సంబంధించిన గతంలో ఏదైతే పవర్ ప్లాంట్లకు సంబంధించిన అవకతవకాలు జరిగే నేపథ్యం కావచ్చు, ఇప్పటికీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయన్నట్టు కూడా కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, గతంలో మాజీ మంత్రులుగా వ్యవహరించిన వారు దీంట్లో కీలకంగా ఉన్నట్టుగా గుర్తించింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్టుగా కూడా కమిషన్ గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. పూర్తిగా ఈ నివేదిక కూడా సిద్ధం చేసి ఉన్న నేపథ్యం వచ్చి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నేపథ్యం కలిసి దీనిపైన చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరానికి సంబంధించిన ఏదైతే కమిషన్ విచారణ కూడా పూర్తయిన నేపథ్యం దానిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ గతంలో ఏదైతే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, ఇతర అధికారులు సినీ ప్రముఖులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తెరలేసింది. ఫోన్ ట్యాపింగ్లతో పాటుగా వాళ్ళను సంబంధించి కూడా ఇబ్బందులకు గురి చేసినట్టుగా కూడా ప్రధానంగా దీనిపైన కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం పైన ఇప్పటికే బీఆర్ఎస్ కీలకంగా వివరించిన మంత్రులు సైతం ఉన్నట్టుగా కూడా గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం పైన కూడా ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా అంటే గత కాళేశ్వరం కావచ్చు, ఇక ఫోన్ ట్యాపింగ్ మిగతా సంబంధించిన పవర్ ప్లాంట్ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కూడా అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు కమిషన్ సంబంధించి. అంటే ఈ నివేదికలన్నీ కూడా సిద్ధంగా చేసుకుని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి నియమించిన కమిషన్ల ఆ నివేదికలకు సంబంధించి కూడా విచారణ పూర్తయి నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. దీనిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఈ ఏడాది ప్రభుత్వం సంబంధించి కూడా ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తుంది, ఇక భవిష్యత్తుకు సంబంధించి అంటే ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి కూడా పూర్తిగా రైతు బంధు రుణమాఫీ చేసిన నేపథ్యం కావచ్చు, ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసా ఉండబోతుంది. దానికి సంబంధించిన కూడా రైతులకు ఎకరాకు 15,000 సంబంధించి ఏడాదికి 15,000 అకౌంట్ లో జమ చేయడం కావచ్చు, ఇక రైతు కౌలు రైతులకు కూలీలకు సంబంధించి కూడా 12,000 కావచ్చు. ఇప్పటికే రైతు భరోసా లేని కన్నగొడ్లకు సంబంధించి కూడా 500 సంబంధించిన కూడా బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట సీజన్ నుంచి కూడా ప్రారంభించింది. ఇక దానికి రైతు భరోసాకి సంబంధించి కూడా సబ్ కమిటీని వేయడం జరిగింది. దాంట్లో విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా గతంలో ఏదైతే ధరణి సంబంధించిన అంశాలతో కూడా రాష్ట్రంలో రైతులకు సంబంధించి కూడా ఇబ్బందులకు గురై రైతు ఆత్మహత్యలు జరిగాయి. ధరణితో పూర్తిగా రాష్ట్రంలో పలు భూములు కూడా అన్యాక్రాంతమై కబ్జాలకు గురైనట్టుగా కూడా గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి పలు ఆరోపణలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రధానంగా ముందుగా ధరణికి సంబంధించి పైన కూడా కమిటీ వేయడం జరిగింది. ధరణిలో జరిగిన లోటుపాట్లకు సంబంధించి కూడా ఆ కమిటీ ఇప్పటికీ అన్ని సంబంధించిన నివేదికలను సిద్ధం చేసింది. మరోవైపు కొత్తగా 6వ చట్టాన్ని తీసుకురాబోతున్నారు కాబట్టి 6వ చట్టంలో
ఇంకా గ్రామ స్థాయి నుంచి కూడా రైతుల సమస్యలు, భూ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దిశగా కూడా ఈ 6వ చట్టం ఉండబోతుంది. ఇంకా ధరణి సంబంధించిన రిప్లేస్ లో, ఆ ప్లేస్ లో మిగతా సంబంధించిన పోర్టల్ తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన గతంలో ఆ భూమి అన్యాక్రాంతానికి సంబంధించి ఆ ధరణి పోర్టల్లో అన్యాక్రాంతమైన భూములు కబ్జాలు చేసిన వారు వీటన్నిటి ఆధారంతో సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇది సభలో చర్చగా వాడి వేడి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా గత ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టులు, ఏదైతే తీసుకొచ్చిన ఆ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, మిగతా పథకాల్లో జరిగిన లోటుపాట్లు కావచ్చు, ఇక మొత్తంగా ఈసారి సభలో చర్చకు లేపేందుకు రాష్ట్ర ఏదైతే అధికార పార్టీ సిద్ధంగా అయితే నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కూడా కీలక దశకు చేరుతుంది. పలు విచారణ కమిషన్ల సైతం కూడా నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి గతంలో బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ సమావేశాల్లో మధ్యలోనే వెళ్ళిపోయారు. ఈసారి సమావేశాలకు వస్తారా? బీఆర్ ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయి? ఒకవైపు అభివృద్ధిపై ఒక ఏడాది కాలంలో ఇచ్చిన హామీలనేది కూడా నెరవేరుస్తా వస్తుంది. గత ప్రభుత్వ తప్పిదానాలు సైతం ఈసారి సభలో చర్చకు పెట్టేలా కూడా ప్రభుత్వం సంబంధించి కూడా సన్నిహితమవుతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.